మానవ జన్మకు సార్థకత సాటి మానవుని మంచి కోరడమేనంటారు పెద్దలు. సాటి మానవుడు కష్టాల్లో ఉంటే ఆదుకోవాలని, మనకు ఉన్నంతలో సాటివారి సంతోషం కోసం కొంత దానం చేయాలని, అప్పుడే ఇహపర లోకాల్లో మనకు శాంతి సంతోషాలు లభిస్తాయనే చిన్నతనం నుండి నూరిపోస్తుంటారు. కంటి చూపు లేని వారికి నేత్రదానం, చదువు పట్ల జిజ్ఞాస ఉండేవారికి విద్యాదానం, ప్రమాదాల్లో గాయపడిన వారికి రక్తదానం, భవిష్యత్తులో ఉపయోగపడేలా అవయవదానం అంటూ సంవత్సరాలు గడిచే కొద్దీ దానాలు సైతం కొత్త పుంతలు తొక్కుతున్నాయి. కానీ దానాల విషయంలో మాత్రం శ్రీశ్రీ చెప్పినట్లు కాదేది దానానికి అనర్హం అనరాదంటున్నారు పండితులు. కొన్ని వస్తువులను దాన రూపంలో గాని ఉచితంగా గాని ఇస్తే సర్వనాశనం అయిపోతారంటూ హెచ్చరికలు కూడా చేస్తున్నారు. ఆ వస్తువులు ఏంటో చూడండి మరి. సూదులు, కత్తెరలు, కత్తులు ఈ వస్తువులను దానం చేస్తే కోరి సంసారంలో నిప్పులు పోసుకున్నట్లేనట. భార్యాభర్తల మధ్య విభేదాలు రావడంతో పాటు జీవితంలో ఏదీ కలిసి రాదని అంటున్నారు. పాడైన ఆహారం, తెలిసి కానీ తెలియక కానీ చెడిపోయిన ఆహారాన్ని దానం చేయరాదు. ఇలా భుజించే యోగ్యం కాని ఆహారాన్ని దానం చేస్తే ఇక వారు కోర్టు మెట్లు ఎక్కవలసిందేనట. ఏదో ఒక సమస్యలో ఇరుక్కొని కోర్టు చుట్టూ ప్రదక్షిణలు చేయవలసిందేనట. అలాగే ధనం సైతం వచ్చింది వచ్చినట్లుగా ఖర్చయిపోయి దరిద్రుడుగా మిగిలిపోతారు. విరిగిన, పగిలిన, చిరిగిన వస్తువులు, విరిగిన కంచాలు, పాత్రలు గాని, పగిలిన కుర్చీలు, మరేదైనా ఫర్నిచర్ గాని, చిరిగిన దుస్తులు గాని దానం చేయరాదు. అంటే ఆ వస్తువు దేని కొరకు ఉద్దేశించబడిందో ఆ పనికి అనర్హమైనప్పుడు ఖచ్చితంగా ఇతరులకు ఇవ్వరాదు. వాటిని దానం చేయడం అటుంచి అసలు ఇంట్లో ఉంచుకోవడమే తప్పట. వాటి ద్వారా నెగిటివ్ ఎనర్జీ బారిన పడతారట. వాటిని దానం చేస్తే అదృష్టం కలిసి రాకపోగా తాడుని ముట్టుకున్నా పామై కరుస్తుందట. అంటే తలపెట్టిన అన్ని కార్యాల్లోనూ అపజయాలు ఎదురవుతాయట. చీపురు కట్టలు, చీపుర్లను కొన్ని ఊళ్లలో లక్ష్మీదేవి అని భావిస్తుంటారు. ఇక వాటిని దానం చేయడం అంటే చేజేతుల లక్ష్మీదేవిని గెంటివేసినట్లే. చీపుర్లను దానం చేసేవారి ఇంటా లక్ష్మీదేవి ఉండదట. ప్లాస్టిక్ వస్తువులనైతే దానం చేయటం అటుంచి కాసేపు వాడుకుని తిరిగి ఇచ్చేందుకు అరువుగా కూడా ఇవ్వద్దంటున్నారు. కెరియర్ నాశనమైపోతుందని, నిలకడలేమి వెంటాడుతుందని హెచ్చరిస్తున్నారు. ప్రపంచంలో ఉండే వింతలు మరియు విచిత్రమైన ప్రదేశాలు, టూరిస్ట్ ప్లేసెస్ మరియు క్రీడా విశేషాల గురించి చూడండి తెలుగు టైం పాస్ టీవీ యూట్యూబ్ ఛానల్. మరిన్ని విశేషాల కొరకు తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.